టు ఫోకస్. ప్రస్తుతం జరుగుతున్న లోక్సభ ఎన్నికలు ప్రధాని నరేంద్ర మోదీకి అగ్ని పరీక్షగా మారాయి. మూడోసారి అధికారంలోకి రావడానికి మోదీ తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఆర్టికల్ 370 రద్దు, అయోధ్య అంశం, సిఏఏ తదితర అంశాలన్నీ కమలం పార్టీకి ఓట్ల వర్షం కురిపిస్తాయని నరేంద్ర మోదీ భావిస్తున్నారు. బీజేపీ మూడోసారి అధికారంలోకి రావాలంటే ఉత్తరప్రదేశ్, బీహార్, కర్ణాటక, మహారాష్ట్ర ఈ 4 రాష్ట్రాల్లోనే బీజేపీ ప్రధానంగా సత్తా చాటాల్సి ఉంటుంది. ప్రస్తుతం జరుగుతున్న లోక్సభ ఎన్నికలు ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వానికి అగ్ని పరీక్షగా మారాయి. మూడోసారి అధికారంలోకి రావడానికి ప్రధాని నరేంద్ర మోడీ తీవ్రంగా శ్రమిస్తున్నారు. పండిట్ జవహర్ లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీతో పోలిస్తే నరేంద్ర మోడీ అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 1962లో పండిట్ జవహర్ లాల్ నెహ్రూ మూడోసారి ప్రధానిగా ఎన్నికైనప్పుడు దాదాపుగా అన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధికారంలో ఉంది. అలాగే 1971లో ఇందిరాగాంధీ ప్రధానిగా ఎన్నికైనప్పుడు ఏ రాష్ట్రంలోనూ ప్రతిపక్షాలు అధికారంలో లేవు. నరేంద్ర మోడీ ప్రస్తుతం ఎదుర్కొంటున్నది ఆయన నాయకత్వానికి నిజంగా అగ్ని పరీక్షే. ప్రస్తుతం అనేక రాష్ట్రాల్లో బలమైన ప్రాంతీయ పార్టీలు అధికారంలో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్, ఒడిశా, బెంగాల్, జార్ఖండ్, ఢిల్లీ, పంజాబ్ ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్నాయి. ఇవి కాకుండా 3 రాష్ట్రాలు హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాలున్నాయి. ఈ నేపథ్యంలో ఈ అన్ని రాష్ట్రాల్లోనూ నరేంద్ర మోడీ బలమైన ప్రత్యర్థులను ఎదుర్కొంటున్నట్లే భావించాల్సి ఉంటుంది. దక్షిణాదిని గల కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్లలో భారతీయ జనతా పార్టీకి నామమాత్రపు సీట్లొస్తాయంటున్నారు రాజకీయ విశ్లేషకులు. కాగా ఉత్తరప్రదేశ్, బీహార్, కర్ణాటక, మహారాష్ట్ర ఈ 4 రాష్ట్రాల్లోనే బీజేపీ ప్రధానంగా సత్తా చాటాల్సి ఉంటుంది. 2019 ఎన్నికల్లో ఈ 4 రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ ఘన విజయాలు సాధించింది. అయితే గడిచిన 5 ఏళ్ల కాలంలో ఉత్తరప్రదేశ్, బీహార్, కర్ణాటక, మహారాష్ట్రలో రాజకీయ పరిస్థితులు తారుమారయ్యాయి. ఉత్తరప్రదేశ్, బీహార్, కర్ణాటక, మహారాష్ట్ర ఈ 4 రాష్ట్రాల్లో కలిపి మొత్తం 196 ఎంపీ సీట్లున్నాయి. వీటిలో 2019 ఎన్నికల్లో 170 సీట్లను బీజేపీ గెలుచుకుంది. పార్టీ పరంగా కమలం పార్టీకి ఇది పెద్ద విజయమే. ఇందులో రెండో అభిప్రాయమే లేదు. ఈ 4 రాష్ట్రాలు అందించిన విజయంతోనే కేంద్రంలో రెండోసారి బీజేపీ అధికారంలోకి రాగలిగింది. 2019 నాటికి ఉత్తరప్రదేశ్లో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అయితే గడిచిన 5 ఏళ్లలో ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో అనేక మార్పులు సంభవించాయి. ఉత్తరప్రదేశ్లో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న సమాజ్వాదీ పార్టీతో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ పొత్తు పెట్టుకుంది. ఈ 2 పార్టీల పొత్తు వల్ల ప్రస్తుతం రాష్ట్రంలోని ముస్లింలంతా ఒక్కటయ్యే అవకాశాలున్నాయంటున్నారు రాజకీయ విశ్లేషకులు. 2019 ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్ ముస్లింలు, ఎస్పీ, బీఎస్పీ, కాంగ్రెస్ మధ్య చీలిపోయాయి. ఈసారి దళితులు, ఆదివాసీలను కూడా తమ శిబిరం వైపునకు తిప్పుకోవడానికి సమాజ్వాదీ పార్టీ, కాంగ్రెస్ కూటమి తీవ్రంగా శ్రమించింది. బీహార్ విషయానికొస్తే 2020లో బీజేపీ అండతో జేడీయూ నాయకుడు నితీష్ కుమార్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అయితే 2022లో బీజేపీ శిబిరంతో నితీష్ కుమార్ తెగదెంపులు చేసుకున్నారు. లాలూ ప్రసాద్ యాదవ్ నాయకత్వంలోని రాష్ట్రీయ జనతాదళ్తో జతకట్టి మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు నితీష్ కుమార్. కాగా కిందటేడాది నితీష్ కుమార్ మరోసారి బీజేపీ శిబిరంలో చేరారు. నితీష్ కుమార్ పొలిటికల్ గా యూటర్న్ తీసుకోవడం సగటు బీహారీలకు నచ్చలేదన్న అభిప్రాయం వ్యక్తమైంది. ఈ ప్రభావం బీజేపీ అనుకూల ఓటు బ్యాంకుపై పడుతుందన్న భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. కర్ణాటకలో 2019 ఎన్నికల్లో మొత్తం 28 సీట్లకు గాను బీజేపీ 26 సీట్లు గెలుచుకుంది. 2019 నాటికి కర్ణాటకలో బీజేపీ అధికారంలో ఉంది.
అయితే 2023లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. దీంతో కర్ణాటకలోని మెజారిటీ లోక్సభ సీట్లను కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించుకోవాల్సిన బాధ్యత అక్కడి నేతలు సిద్ధరామయ్య, డీకే శివకుమార్లపై ఉంది. దీంతో బీజేపీ ఈసారి 26 సీట్లు గెలుచుకోవడం అంత తేలికగా కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్, బీహార్, కర్ణాటక, మహారాష్ట్రలో బీజేపీ అనేక సవాళ్లను ఎదుర్కొంటోంది. ఈ 4 రాష్ట్రాల్లో 2019 నుంచి 2023 మధ్య కాలంలో మారిన రాజకీయ పరిస్థితులు బీజేపీ ఓట్ల సంఖ్యను తగ్గిస్తాయా అనే ప్రశ్న తెరమీదకొచ్చింది. స్వతంత్ర ఫోకస్ లో మరి షార్ట్ బ్రేక్.